ఏది ఫోన్ ఒకసారి లేవు. నాన్న నాన్న చూడరా నన్ను చూడండి. నన్ను చూడండి ఒకసారి. నేను చూస్తాను. నాన్న ఏంటండి? నీ ముద్దుల కొడుకు కాబోయే కోడలతో ఏం చాటింగ్ చేస్తున్నాడో చూడు. నాన్న వద్దు నాన్న. ఆగరా నాన్న. నాన్న ఆగు నాన్న, చూడనివ్వండి. ఇది చూడు. నువ్వు ఆగు. నాన్న చూడు. ఏమ్మా ఏం చేస్తున్నావు? నీ కొడుకుని చిన్నపిల్లాళ్ళ ఎలా పిలుస్తుందో చూడు. చిన్నపిల్లాన్ని చేసి ఆడుకోవడం బాగా అలవాటైపోయి చిన్నపిల్లాన్ని పిలిచినట్టు పిలుస్తోంది. అంటే చిన్నపిల్లలంటే బాగా ఇష్టమేమో, అందుకే చిన్నపిల్లాన్ని పిలిచినట్టు పిలుస్తోంది అంటున్నాను. ఈ మెసేజ్లవి బాగానే ఉన్నాయి గాని ఇంతకీ అమ్మాయితో మాట్లాడావా లేదా? ఈరోజు కలిసానమ్మా. పెళ్లి చేసుకుంటానని చెప్పినా చెప్పేసుంటుంది. ఇప్పుడు మేనేజ్ చేస్తున్నట్టే పెళ్ళయ్యాక కూడా ఇద్దరు అన్నదమ్ముల్ని మేనేజ్ చేస్తుంది. కలిసావా? ఏం మాట్లాడావు? పెళ్లి గురించి అడిగావా లేదా? ఈరోజు తను బిజీగా ఉందమ్మా, రేపు మాట్లాడతానంది. అంతా మాట్లాడి పెళ్లి గురించి మాట్లాడలేదా? కానీ డబ్బులు మాత్రం బాగానే తీసుకెళ్ళినట్టుంది కదా. డబ్బులు తీసుకెళ్ళడం ఏంటత్తా? అదే లాయర్ కదా, బాగా బిజీగా ఉండి పెళ్లి గురించి మాట్లాడడం కుదురుండదు గాని కేసులు బాగా వాదించి డబ్బులొచ్చుంటాయి కదా, బాగా తీసుకెళ్ళుంటుంది అన్నాను. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? సరే అమ్మా, రేపు ఎలాగైనా తనతో పెళ్లి విషయం మాట్లాడతాను. నేనేం మాట్లాడుతున్నానో ముందు ముందు మీకే అర్థం అవుతుందిరా. మెసేజ్కి రిప్లై లేదేంటి? అప్పుడే ఏమైనా నిద్రపోయాడా? మెసేజ్ చూసినట్టు కూడా వస్తుంది కదా, అయినా రిప్లై లేదేంటి? మేడం, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రేపు ఉదయం మిమ్మల్ని కలుస్తాను. ఇంపార్టెంట్ విషయమా? ఏమై ఉంటుంది? ముందైతే కలవని. ఓకే అమ్మా. పెళ్లి ప్రపోజల్ ఏమైనా తెస్తాడా? తెస్తే ఏం చేయాలి? వెంటనే ఒప్పుకోవాలా? లేదు, ఆలస్యం మాత్రం చేయకూడదు. ఈలోగా మళ్ళీ నాన్న ఏదైనా సంబంధం తెస్తే అదో తలనొప్పి. అవును, విక్రమ్ నన్ను ఇంతలా ఇష్టపడుతున్నాడు కదా, నేను లైన్ మ్యాన్ కూతురునని తెలిస్తే ఇదే ఇష్టం ప్రేమ ఉంటాయా? కమోన్ శ్రావణి, అసలు నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? విక్రమ్కి నువ్వంటే పిచ్చి. తను ఇష్టపడింది నిన్ను, నీ యాటిట్యూడ్ని చూసి, నీ బ్యాక్గ్రౌండ్ చూసి కాదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టే చెప్పొచ్చు, కానీ ఒక్క విషయం తప్ప, నాకు చెల్లెలుందని కానీ అది ఇలా పెళ్లి పీటల మించి ఎవరితోనో వెళ్ళిపోయిందని మాత్రం చెప్పకూడదు. అసలు నాకు చెల్లుందన్న ప్రస్తావనే తీసుకురాకూడదు.
అత్త ఎంత మంచిదో కదా. చూడు, నా కోసం ఏడ్చింది కూడా. కానీ పాపం నా వల్ల మా అత్తయ్యకి అన్ని ప్రాబ్లమ్సే. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీకు బాగాలేదు కదా, ప్రశాంతంగా ఉండండి. అది కాదు టైలర్, నన్ను సపోర్ట్ చేస్తుందని అత్తయ్యని ఇంట్లో సరిగ్గా చూడటం లేదంట. పాపం కారు కూడా ఇవ్వట్లేదంట టైలర్. నా మీద కోపం అత్తయ్య మీద చూపించడం తప్పు కదా. ఇప్పుడు మనం ఇంకొకరి గురించి ఆలోచించే పరిస్థితిలో ఉన్నామా చెప్పండి? ముందు మీరు రెస్ట్ తీసుకోండి. ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు డాక్టర్. కాలు మూవ్ చేయగలుగుతున్నావు కదా? కొంచెం మూవ్ చేయగలుగుతున్నాను డాక్టర్. గుడ్. రేపు డిశ్చార్జ్ చేస్తున్నావమ్మా. ఇంట్లో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. అటు ఇటు తిరగకూడదు. ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్? ఆపరేషన్ అన్నాం కదా అని భయపడినట్టున్నావమ్మా. యాక్సిడెంట్లో కాలు ఫోల్డ్ అయినప్పుడు నరం మెలికిపడింది. దాన్ని లేజర్ ట్రీట్మెంట్తో సరిచేశాం. 4 రోజుల వరకు క్లాత్ కట్టుకొని నడిచేటప్పుడు స్టిక్ పట్టుకుంటే సరిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వచ్చి చెకప్ చేయించుకోండి. సరే డాక్టర్. డాక్టర్, మీ ఫీజు ఇంకొక 5,000 బ్యాలెన్స్ ఉన్నట్టుంది. లేదమ్మా, కట్టేశారు కదా. కట్టేశారా? ఎవరు డాక్టర్? ఎవరో ఆదిత్య వాళ్ళ మేనత్తట. డబ్బులు లేవు, ఈ గాజులు ఉంచుకోండని కౌంటర్ దగ్గర కట్టేసి వెళ్ళిపోయారు. వద్దని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మందులు జాగ్రత్తగా వాడండి. చెకప్కి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే డాక్టర్. చూసావా టైలర్, మా అత్త ఎంత మంచిదో. మన దగ్గర డబ్బులు లేవని తన గాజులు ఇచ్చేసిందంట. కానీ పాపం నా వల్ల మా అత్తయ్యకి అన్ని ప్రాబ్లమ్సే వస్తున్నాయి. ఏయ్, ఇక్కడికి వచ్చావేంటే? వీళ్ళ అమ్మగారు అయితే చాలా మంచివారు, కానీ ఈవిడ్ని చూస్తే మాత్రం అలా అనిపించట్లేదు. అసలు ఈవిడ చూపిస్తున్న ప్రేమ నిజమేనా? చెప్పే మాటలన్నీ నిజమేనా? లేక వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? ఏంటి ఆలోచిస్తున్నావు టైలర్? మా అత్తయ్య మంచిదంటే ఇంకా నమ్మకం కలగట్లేదా? అదేం లేదు. రేపు పొద్దున్నే డిశ్చార్జ్ అన్నారుగా, పడుకొని రెస్ట్ తీసుకోండి. ఏందన్నా షామియానా కుర్చీలు అన్నీ వేసున్నాయి? ఇంట్లో ఫంక్షన్ ఉందా ఏంటి? దావత్ ఉంది, ఇంటికి రండి అని పెద్దమ్మ ఫోన్ చేస్తే ఎందుకు ఇంటిని అడగకుండా వచ్చేసానరా. ఈ హడావిడంతా చూస్తుంటే పారిపోయిన శంకరన్న వచ్చినట్టున్నాడు రా. చూద్దాం పద. పెద్దమ్మా, దావత్ అంటే ఏంటో అనుకున్నా. మస్త్ అరేంజ్మెంట్ చేసినావు. శంకరన్ వచ్చాడా ఏంటి? ఎక్కడికే బయలుదేరుతున్నావు?
తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా. ఏంటే వినిపించట్లేదా? నన్నేనా? లేదే, పక్కింటి వాళ్ళని. ఎప్పుడు లేంది కొత్తగా అడుగుతుంటే నన్ను కాదేమో అనుకున్నా. ఎప్పుడూ లేంది కొత్తగా రెడీ అవుతుంటే అడుగుతున్నాను. ఈరోజు కోర్టు లేదు. ఉన్నా కోర్టుకైతే ఈ బట్టలు వేసుకోవు. పైగా అద్దం ముందు ఇంతసేపు తయారవ్వవు. ఏ రాజకార్యానికి వెళ్తున్నట్టో. అడిగేది నిన్నేనే. డబ్బులు ఎవడు అడిగాడు నిన్ను? ఒక నోట్బుక్ పెన్ను కొనుక్కో. రోజు నేను ఎక్కడికి వెళ్ళాను, ఎవరిని కలుస్తున్నాను, ఎన్ని గంటలకి తిరిగి వస్తున్నాను అన్ని డీటెయిల్డ్గా రాసుకో. ఈ ఎటకారం, పుల్లిరిచినట్టు మాట్లాడడం అన్నీ అయ్య బుద్ధులే వచ్చాయి. నీ చిన్న కూతురు బుద్ధులు రాలేదు, దానికి సంతోషించు. మళ్ళీ మొదలెట్టావా? దాన్ని ఏదో ఒకటి అనందే రోజు మొదలవ్వదు కదా. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పెళ్ళు. మళ్ళీ మీ అయ్యొచ్చి కోర్టు లేదు కదా, నా కూతురు ఎక్కడికెళ్ళింది అని అడుగుతాడు. మా నాన్నకి నా మీద అనుమానమేం లేదు. ఉంటే గింటే నీకే ఉండాలి. అయినా నేనే నీ చిన్న కూతురులాగా చెప్పకుండా ఎవరితోనూ జంప్ అవను. ఏం చేసినా చెప్పే చేస్తాను. కాబట్టి నా గురించి ఏం కంగారు పడద్దు గోదావరి. అయ్య నోట్లోంచి అలా ఊడిపడింది. ఈ పొగరెప్పుడు తగ్గుతుందో ఏంటో. అయ్యో, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త. ఏం కాదులే టైలర్. ఏం కాదు ఏం కాదు అని ఇంతవరకు తెచ్చారు. బుద్ధిగా నా మాట విని ఇంట్లో ఉంటే ఇలా జరిగిండేది కాదు కదా. చీర వీళ్ళలో పడితే ఎంత ప్రమాదం. అయినా చూసుకోకుండా ఎలా కూర్చుంటారో ఏంటో. హలో హలో హలో. ఎందుకు టైలర్ ఊరికే భయపడిపోతావు? ఏం కాదు. 2 రోజుల్లో నడవడమే కాదు, పరిగెడతాను చూడు. ఆ తర్వాత హ్యాపీగా శివుడితో పనికి వెళ్ళిపోతాను చూడు. పనికా? ఒకసారి పనికని వెళ్ళి జరిగింది చాలు. హలో. అరే చూసుకోరేంటి? అప్పుడంటే పిల్లాడు అడ్డం వచ్చి యాక్సిడెంట్ జరిగింది టైలర్. ప్రతిసారి అలా ఏం జరగదు కదా. ఇక నుంచి నేనే పని చేస్తాను. నువ్వు ఇంట్లో ఉండి నాకు అన్నం పెట్టు చాలు. చూసుకో. ఈ విషయంలో ఇంకా ఎలాంటి వాదనలు అనవసరం. మీరే పని చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉంటున్నారు అంతే. నువ్వెందుకు ఆటో ఆపావు?
నీకేమైంది? మీ మాటలేంటంటేనే మస్తు ముచ్చటైందక్క. అబ్బబ్బా ఏమన్నా ఉన్నారా? నే పనికి పోతానంటే నే పనికి పోతా, నువ్వు ఇంట్లో ఉండు అంటే నువ్వు ఇంట్లో ఉండు అంటావు. ఇట్లాంటి జంటనైతే నేను ఏడా చూడలే. నా పెండ్లం కూడా ఉంది. పొద్దుగూకులా ఆటో తోలి ఏ రాత్రికో ఇంటికి పోతే ఏంది రోజు ఇంతే తెచ్చినావా, ఇంకో 4 ట్రిప్పులు అయ్యినికి ఒళ్ళు వంగట్లేదా అంటది. చూసావా టైలర్, పాపం అన్నని వాళ్ళ ఆవిడ పని చేయి అంటుంటే నువ్వు నన్ను అసలు పనికే వెళ్ళొద్దు అంటున్నావు చూడు. అన్నా నీ పేరేంటి? నన్ను అందరూ F2 అంటారు భయ్యా. బయటకు వస్తే ఫన్, పెళ్ళం దగ్గర పోతే ఫ్రస్ట్రేషన్. ఎంత ఖుషిగా ఉందామన్నా ఇంటికి వెళ్తే బుస్ అని గాలి తీసేస్తుంది భయ్యా. అయినా రోజంతా ఎక్కడ తిరిగేది భయ్యా ఈ ఆటోలో. ఎండ అయితే పైనుంచి కొడుతుంది, వర్షం అయితే పక్కల నుంచి కొడుతుంది, 2 ప్యాసింజర్లు ఎక్కువైతే పోలీసుడు కొడతాడు. ఇంకెక్కడి నుంచి భయ్యా నేను పైసలు సంపాదించేది? నువ్వేం టెన్షన్ అవ్వద్దన్నా, నాకు డబ్బులు రాగానే నీకు మంచి కారు కొనిస్తాను, టాక్సీగా తిప్పుకో. భయ్యా నువ్వు నిజంగా దేవుడివి భయ్యా. ఆటో ఎక్కినాక గిరాకీ పైసలు ఇయ్యినాకే ఎవరికి మనసు రాదు. అలాంటిది నువ్వు కారే కొనిస్తావంటే అబ్బా నువ్వు గోల్డ్ భయ్యా. దేవుడా, తొందరగా వెళ్ళాలి. ఆటో పోనిస్తావా? జర ఆగక్క, భయ్య మస్తు ఇంట్రెస్టింగ్ గా ఉండడు. అయినా ఇప్పుడే పరిచయమైన నాకే కారు కొనిస్తానన్నాడంటే ఇక పెండ్లాన్ని ఎట్టా చూసుకుంటాడక్క? నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు కదక్కా. నువ్వు భలే చెప్పావు F2. ముందు ఆటో పోనిస్తావా, వేరే ఆటో చూసుకోవాలా? సరే అక్క పోనిస్తా. ఇంతకీ ఏ పని చేద్దాం అనుకుంటున్నా భయ్యా? ఏ పని చేసినా టైలర్ వద్దంటుందన్నా, అందుకే ఏదైనా బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. బిజినెసా? బిజినెస్ ఐడియాలు అయితే మస్తుగున్నాయి, నేను చూసుకుంటా, నువ్వేం పరేషాన్ కాకు. నువ్వు ఇలా కళ్ళు తాపిస్తుంటే శంకరన్ వచ్చేసాడేమనుకున్న పెద్దమ్మా. ఇంతకీ శంకరన్ ఏమైపోయాడు? ఇంకెక్కడ శంకరయ్యరా, వాడు నా ధరణి పిచ్చోని చేసేసింది. అమ్మా ధరణి చాలా బాగుంటది, నాకు తెల్లటి పెళ్ళం వస్తుందని నేల మీద కాలు నిలబడేది కాదు నా కొడుక్కి. కానీ చివరికి అది మోసం చేసి వెళ్ళిపోయిందిరా. పిచ్చోడైపోయాడ్రా నా కొడుకు. వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. పెద్దమ్మా నువ్వేం బాధపడకు పెద్దమ్మా, శంకరన్ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చే పూజి మాది. ఆ ధరణిని ఎంత ఎతికి తీసుకొచ్చారో నా కొడుకుని కూడా అలాగే తెస్తారా? మీ వల్ల కాదు గాని ఇదిగో మీకు ఇలా కళ్ళు పోసి బిర్యానీ పెడితే మా శంకరకి పెట్టినట్టు ఉంటాదని పిలిచిన. తినండి తినండి రా, కడుపు నిండా తినండి రా, తినండి తినండి. అదేంటి పెద్దమ్మా, మాకు బిర్యానీ పెట్టి నువ్వు పచ్చడన్నం తింటున్నావు, నువ్వు బిర్యానీ తినవా? నా కొడుకు వచ్చేంత వరకు
మొక్క కూడా ముట్టనని శబ్దం చేసినాను లేరా. మీరు తినండి.